ఇంగ్లాండ్లో సేవకులు కావాలి, పాస్టర్లు కావాలని ఓ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు. ఒక కుర్రోడు లేచి, ఇంగ్లాండ్లో కాదు 8,000 కిలోమీటర్లు ఉన్న ఇండియాకి వెళ్ళమని దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తాను అన్నాడు. భార్య బిడ్డలను తీసుకొని వాడ ఎక్కి కలకత్తాకు వచ్చాడు. అత్యధిక శాతం ఇల్లిటరేట్గా ఉన్న వేళలో ముద్రణ ఒక కాగితం మీద నల్లాక్షరముతో ప్రింట్ చేయడం ఏమిటో తెలియని పరిస్థితిలో కేవలము ఇంగ్లీష్ వరకే పరిమితమైన పరిశుద్ధ గ్రంథం ఇది. ఆనాడు ఆయన ఇండియాకు వచ్చిన పరిస్థితులు. ప్రింటింగ్ ప్రెస్ని పెట్టాడు. టైం ఉన్నప్పుడు భాషలు నేర్చుకున్నాడు. బెంగాలీ, హిందీ, తెలుగు, ప్రముఖ భాషలన్నీ నేర్చుకున్నాడు. ఆ టైంలో ఉండే భాషల్ని ఒక్కొక్క భాషలో ఆది ఖండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ మనకు అందించాడు. విలియం కేరీ ఒక చిన్న మూట ముళ్ళుతో వచ్చి భార్యను కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు. మళ్ళీ ఇప్పుడు మీరంటూ కలకత్తాలో ఉన్న సిరంపూర్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే ఆ యొక్క విలియం కేరీ సమాధిని, అతని భార్య, అతని బిడ్డలు, అతను ఉంటారు. అసాధ్యమైన ఆదేశం, వెళ్ళుము ఇండియాకి, ఇంపాసిబుల్. కానీ దేవుడు పాసిబుల్ చేశాడు, సాధ్యం చేశాడు. ఈరోజు దేవుడు నీ గురించి నీవు తక్కువగా ఎంచుకుంటే దేవుడు నిన్ను హెచ్చుగా ఎంచుచున్నాడు.